దయచేసి వేదికకు అభిముఖంగా ఎవరికి నిర్దేశించారు వారు మాత్రమే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. మిగిలిన వారు మీ స్థానంలో ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళ్యాణ సౌభాగ్యముల కోసం, రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందడం కోసం, ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి కోసం, లోక కళ్యాణార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరమహంస పరివ్రాజకాచార్యులు జగద్గురువులు షణ్మిత స్థాపనాచార్యులు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు విచ్చేశారు. శ్రీ శారదాపీఠ ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు విచ్చేశారు. వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మదాయ శాఖ వారి తరపున దేవాదాయ ధర్మదాయ శాఖ మాచులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు సాదరంగా ఆహ్వానిస్తూ అమ్మవారి చెంతకు తీసుకుని వెడుతున్నారు. విచ్చేసిన పరమహంస పరివ్రాజకాచార్యులు జగద్గురువులు షణ్మత స్థాపనాచార్యులు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి గారు, విశాఖ శ్రీ శారదా పీఠ ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు విచ్చేశారు. అభిషేక మండపానికి విచ్చేశారు. వారికి హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం.
అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమం పూర్ణాహుతికి చేరుకుంది. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి గారు, విశాఖ శ్రీ శారదా పీఠ ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి గారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక స్వాగతం. మైసూర్ అవధూత దత్త పీఠాధిపతులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి గారు, ఇతర స్వామీజీలందరూ వేదిక మీద ఉన్నారు. వారందరికీ త్రిదండి దేవనాథ జిఎస్ స్వామి గారు ఉన్నారు. వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మదాయ శాఖ వారి తరపున హృదయపూర్వక స్వాగతం. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర మఠం పీఠాధిపతులు శ్రీ 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 సుబుధేంద్ర తీర్థ స్వామి గారు, మైసూర్ అవధూత దత్త పీఠాధిపతులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి గారు, విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి గారు, విశాఖ శ్రీ శారదా పీఠ ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి గారు, అనేక మంది ఈనాటి అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మదాయ శాఖ వారి తరపున వారికి హృదయపూర్వక స్వాగతం. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేసి ఈనాటి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. విచ్చేసిన మీ అందరికీ, భక్త మహాశయులందరికీ ఇదే మా స్వాగతం, శుభ స్వాగతం. వీక్షించండి, తరించండి, ఈనాటి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనండి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళ్యాణ సౌభాగ్యముల కోసం, రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందడం కోసం, రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి కోసం, లోక కళ్యాణార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ ద్వారా 108 కుండలములలో చతురాగమయుతముగా గావించే మొట్టమొదటి మహాయజ్ఞాన్ని ఈ నెల 12 నుంచి 17 వరకు ఈ 6 రోజులు కూడా మనం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడ నందు చేసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో వైఖానసం, పాంచరాత్రం, శైవం, వైదిక స్మార్తం అనేటువంటి 4 ఆగమములతో కూడా యజ్ఞాలు, హోమాలు నిర్వహించుకున్నాం. ఈ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా శోభాయమానంగా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. మరి ఈ రోజున పూర్ణాహుతి కార్యక్రమం మరికొద్ది నిమిషాల తర్వాత జరగనున్నది. మాన్య మహోదయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరికొద్దిసేపట్లో వారి యొక్క స్వహస్తాలతో మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పీఠాధిపతులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రఖ్యాత ప్రముఖ పీఠాధిపతులంతా వారి యొక్క అనుగ్రహ భాషలను ఇచ్చి మనందరినీ ఆశీర్వదించడానికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పీఠాధిపతులు విశాఖ శారదా పీఠం పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ 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 స్వరూపానందేంద్ర స్వామివారు, విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి పరమ పూజ్య శ్రీ 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 స్వాత్మానందేంద్ర స్వామివారు, మైసూర్ దత్తపీఠాధిపతులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారు, పరమ పూజ్య శ్రీ 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 త్రిదండి దేవనాథ జిఆర్ స్వామివారు, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ 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 సుబుధేంద్ర తీర్థ స్వాముల వారి స్వాములంతా కూడా విచ్చేసిన వారందరికీ దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని యజ్ఞశాలల చుట్టూ ప్రదక్షిణలు చేసి యజ్ఞ ఫలాన్ని స్వీకరించడానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి, అధికారులకి, భక్తమాసలందరికీ కూడా రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన సాదరంగా స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క మంచి కార్యక్రమానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య మహోదయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు సంకల్పం చేస్తే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు
శ్రీయుత కొట్టు సత్యనారాయణ గారి దంపతులు దీక్షాధారణతో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీరాము సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞాన్ని గత 6 రోజులుగా అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మనం నిర్వహించుకుంటున్నాం. ఈ రోజున మహాపూర్ణాహుతి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మాన్య మహోదయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క స్వహస్తాలతో మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడానికి వారు కొద్దిసేపట్లో విచ్చేయనున్నారు. వారికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ పక్షాన సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున రాష్ట్ర నలుమూలల నుండి ఎంతో మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి ఈ యొక్క యజ్ఞ ఫలాన్ని పొందడం కొరకు విచ్చేశారు. 4 యాగశాలల చుట్టూ ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లలో ప్రదక్షిణలు చేస్తూ ఈ యొక్క యజ్ఞ ఫలాన్ని పొందడానికి అందరూ కూడా తరలి వస్తున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా మనకి కనిపిస్తుంది. శోభాయమానంగా ఉంది, నిండుగా ఉంది. ఈ యొక్క పవిత్రత అంతా కూడా ఇక్కడే కనిపిస్తుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ పక్షాన. మరికొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని, సంస్కృతిని, వారసత్వాన్ని పరిరక్షించుకోవాలి. సనాతన ధర్మాన్ని పాటించాలి. ఈ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉండాలి అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యజ్ఞ సంకల్ప దీక్షను స్వీకరించారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు యజ్ఞ ధారణను చేపట్టి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీ రాము సత్యనారాయణ గారి యొక్క నిర్వహణలో శుక్రవారం నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాల కోసం, అలాగే రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు దరిచేరకుండా ఉండటం కోసం, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండటం కోసం తలపెట్టినటువంటి ఒక మహాయజ్ఞం కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో మరి కాసేపట్లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విచ్చేసి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు, విశాఖ శ్రీ శారదా పీఠ ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు, మైసూర్ అవధూత దత్త పీఠాధిపతులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి గారు, త్రిదండి దేవనాథ జిఎస్ స్వామి గారు, మంత్రాలయ రాఘవేంద్ర మఠం పీఠాధిపతులు సుబుధేంద్ర తీర్థ స్వామి వారు, ఇలా ఆధ్యాత్మిక విషయాలను మఠాధిపతులు వారిచే దివ్య అనుగ్రహ భాషణం మరి కాసేపట్లో ఉండబోతోంది. మరికొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య మహోదయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేయనున్నారు. వారిని సాదరంగా స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీ రాము సత్యనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సాదరంగా స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో మాన్య మహోదయులు విచ్చేసి ఈనాటి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
పాంచరాత్రం, వైదిక స్మార్థం, వైకానసం, శైవం 4 ఆగమాలలో 600కు పైగా ఋత్విక్కుల వేద మంత్రోచ్చారణల మధ్య జరుగుతున్నటువంటి అద్వితీయ అద్భుత యాగక్రతువులు, మరోపక్క వైదిక మంత్రోచ్చారణలు, ఇంకొక పక్క మంగళ వాయిద్యాలు, మరొక పక్క సాంస్కృతిక బృంద ప్రదర్శనలు. ఈనాటి అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేయనున్నారు మరి కాసేపట్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.
ఈ యొక్క మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారి దంపతులు వస్తున్నారు. వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన. రాష్ట్ర విద్యాశాఖ మాచిలు గౌరవనీయులు శ్రీ బొత్స సత్యనారాయణ గారి దంపతులు ఈనాటి అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు. వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ వారి తరపున ఇదే మా స్వాగతం, శుభ స్వాగతం. సనాతన ధర్మ పరిరక్షణ కోసం రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందడం కోసం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరి పాడి పంట అభివృద్ధి చెంది ప్రకృతి మాత అనుగ్రహం కొరకై రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దేవాదాయ ధర్మదాయ శాఖ నిర్వహణలో అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞాన్ని అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో గత వారం రోజులుగా మనం నిర్వహించుకుంటున్నాం. ఈ రోజున మహాపూర్ణాహుతి కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి మన ప్రియతమ నాయకులు మాన్య మహోదయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క స్వహస్తాలతో మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర వివిధ శాఖ మాత్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, వివిధ ప్రజాప్రతినిధులు ఎంతోమంది ఈ కార్యక్రమానికి వచ్చేశారు. అధికారులు, అనధికారులు అందరికీ కూడా రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే అనుగ్రహ భాషణాలు అందించడానికి విశాఖ శారదాపీఠం పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ 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 స్వరూపానందేంద్ర స్వామివారు, విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి పరమ పూజ్య శ్రీ 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 స్వాత్మానందేంద్ర స్వామివారు, మైసూర్ దత్తపీఠాధిపతులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వాముల వారు, పరమ పూజ్య శ్రీ 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 త్రిదండి దేవనాథ జేయర్ స్వామివారు, రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ 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 సుబుధేంద్ర తీర్థ మహాస్వామి వారు, వీరందరూ కూడా విచ్చేశారు అనుగ్రహ భాషణాలు అందించడానికి. వారికి కూడా రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం, సుస్వాగతం. పాంచరాత్రం, వైదిక స్మార్తం, వైకానస ఆగమం, శైవాగమం ఇత్యాది యాగశాలల్లో 108 కుండలములలో గత 6 రోజులుగా అత్యంత భక్తి శ్రద్ధలతో 600 పైచిలకు రిత్వికులతో వేద పండితుల పర్యవేక్షణలో, గణాపాటీల పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమం ఇదంతా కూడా చాలా అత్యద్భుతంగా జరుగుతుంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా మనకు కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా శోభాయమానంగా ఉంది. భక్తి భావంతో అంతా పరవశిస్తున్నారు. భక్తులంతా కూడా ఈ యజ్ఞశాలల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ యొక్క యజ్ఞ ఫలాన్ని పొందడానికి అందరూ కూడా యజ్ఞశాలల చుట్టూ తిరుగుతున్నారు. వారందరికీ కూడా సాదరంగా స్వాగతం. ఇవాళ ఈ మహాపూర్ణాహుతి కార్యక్రమం మన మాన్య మహోదయులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పూర్తయిన అనంతరం అందరికీ, భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేయడానికి సన్నాహాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు, ఉప ముఖ్యమంత్రి శ్రీయుత కొట్టు సత్యనారాయణ గారు మరియు దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ శ్రీయుత శ్రీరాము సత్యనారాయణ గారు ఐఏఎస్, వీరందరూ కూడా ఈ యొక్క అన్న ప్రసాదాన్ని యజ్ఞ ప్రసాదంగా ఈ 6వ రోజు మహాపూర్ణాహుతి కార్యక్రమం అయిన అనంతరం విచ్చేసిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా అన్న ప్రసాదాన్ని అందించాలనేటువంటి సంకల్పంతో అత్యంత వైభవపేతంగా వేలాది మందికి అన్న ప్రసాద వితరణకి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విచ్చేసిన అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం, సుస్వాగతం రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః తస్మా ధర్మో న హతవ్యో మానో ధర్మ హతో వధీత. ధర్మో రక్షతి రక్షితః. ధర్మంను మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. స్వధర్మ ఆచరణ ఎందు నిష్ఠతో ఉండాలి. ఈ విషయాన్ని తెలియజేస్తూ మన మనుగడకు తీర్చిదిద్దడానికి ధర్మాన్ని కాపాడటం కోసం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండటం కోసం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించడం కోసం రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమాన్ని యజ్ఞ సంకల్ప దీక్షతో ప్రారంభించడం, దేవాదాయ ధర్మదాయ శాఖామాత్యులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారి దంపతులు యజ్ఞధారణను స్వీకరించడం, దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ శ్రీ ఇదులు రాము శ్రీ సత్యనారాయణ గారి యొక్క నిర్వహణలో శుక్రవారం నుంచి ఈ రోజు వరకు పాంచరాత్రం, వైదిక స్మార్తం, వైఖానసం, శైవం 4 ఆగమాలలో విశేషమైనటువంటి యాగ క్రతువులను 600కు పైగా ఋత్విక్కులు వారి మంత్రోచ్చారణల మధ్య నిర్వహించడం, వాటన్నిటికీ మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రతి యాగంలో ప్రతి ఆగమంలో యాగ క్రతువుల మధ్య ముఖ్యమంత్రి గారిచే పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. అనంతరం వివిధ పీఠాధిపతుల అనుగ్రహ భాషణాలు, ఆ తర్వాత విచ్చేసిన భక్త మహాశయులందరికీ యాగ ఫలం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తరించి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ పక్షాన సవినయంగా కోరుకుంటున్నాం. శుక్రవారం నుంచి ఈ రోజు వరకు నిత్య పారాయణాలు, వైదిక క్రతువులు, ప్రసిద్ధ క్షేత్రాల కళ్యాణోత్సవాలు, పీఠాధిపతుల అనుగ్రహ భాషణలు, ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలు, అద్భుత కళా సౌరభాలు, అడుగడుగున ఆద్యంతం ఆధ్యాత్మికమయం, ఆధ్యాత్మిక శోభతో విజయవాడ అంతా భక్తిమయ పూర్వకంగా ఆధ్యాత్మిక వాడగా విరాజిల్లుతూ ఉంది. ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ పక్షాన స్వాగతం, శుభస్వాగతం. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందడం కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరి పాడి పంట అభివృద్ధి కోసం, ప్రకృతి మాత అనుగ్రహం కొరకై రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య మహోదయులు శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పంతో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత కొట్టు సత్యనారాయణ గారి దంపతుల దీక్షాధారణతో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీరాము సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా ఆగమ పండితుల పర్యవేక్షణలో, ఋత్వికుల ఆధ్వర్యంలో పాంచరాత్ర యాగశాలలు, వైదిక స్మార్త యాగశాలలు, వైకానస యాగశాలలు, శైవాగమ యాగశాలలు ఇత్యాది 4 రకాలైనటువంటి యాగశాలలో కూడా అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞాన్ని అత్యంత వైభవపేతంగా ఘనంగా మనం నిర్వహించుకున్నాం. ఈ యొక్క ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా అత్యంత శోభాయమానంగా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని యాగశాలల చుట్టూ ప్రదక్షిణ చేసి యాగ ఫలాన్ని స్వీకరించడం కోసం రాష్ట్ర నలుమూల నుంచి ఎంతోమంది భక్తాదులంతా కూడా విచ్చేశారు. వారందరికీ కూడా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ పక్షాన సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. వారందరికీ స్వాగతం, సుస్వాగతం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య మహోదయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్వహస్తాలతో మహాపూర్ణాహుతి కార్యక్రమం మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కాబోతుంది. ఆ యొక్క మన ప్రీతమ నేత
ప్రాంగణంలోకి విచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీయుత శ్రీరాము సత్యనారాయణ గారు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. అద్భుత సాంస్కృతిక కళా ప్రదర్శనలు జరుగుతున్నటువంటి వేళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాటి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. 4 ఆగమాలలో పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. ముందుగా పాంచరాత్రం, తర్వాత వైదిక స్మార్తం, తర్వాత వైఖానసం, ఆ తర్వాత శైవం. 4 ఆగమాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని వారు చేసి అనంతరం ప్రాంగణంలో బంగారు మహాలక్ష్మి కొలువై ఉన్నటువంటి ప్రదేశంలో విశేష పూజలు చేస్తారు. విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మదాయ తరపున వారికి హృదయపూర్వక స్వాగతం. వేద మంత్రోచ్చారణల మధ్య, మంగళ వాయిద్యాల మధ్య పూర్ణ కుంభంతో వైదిక పండితులు స్వాగతం తెలుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. మాన్య మహోదయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్వహస్తాలతో మహాపూర్ణాహుతి కార్యక్రమం ప్రారంభించడానికి ఈ యొక్క ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అడుగుపెట్టారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా శోభాయమానంగా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్నది. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం, సుస్వాగతం. రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా ఆధ్యాత్మిక శోభతో విరాజులుతుంది. ఈ యొక్క అంతా కూడా పండగ వాతావరణంగా కనిపిస్తుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని మరికొద్ది నిమిషాల్లో ప్రారంభించనున్నారు. మన ప్రాంగణంలోకి ముఖ్యమంత్రి గారు అడుగుడారు. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారి, అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీయుత శ్రీరాము సత్యనారాయణ గారు వారికి స్వాగతం పలికి తోడ్కొని వస్తున్నారు. వారి యొక్క సంకల్పంతో ఈ యొక్క మంచి యజ్ఞ మహోత్సవం ఇక్కడ జరుగుతుంది. ఈ యొక్క యజ్ఞ మహోత్సవాన్ని ప్రారంభించడానికి వారు ఈ యొక్క యజ్ఞ మహోత్సవంలో మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని వారు స్వహస్తాలతో కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రాంగణంలోకి విచ్చేశారు మన మాన్య మహోదయులు, ప్రియతమ నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. వారికి స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రులు కొట్టు సత్యనారాయణ గారు, ఇతర మంత్రి వర్యులు దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ శ్రీరాము సత్యనారాయణ గారు. ప్రతి ఒక్కరూ వారి వెంట ఉండి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముందుగా వారు సందర్శిస్తున్నారు పాంచరాత్రం. అందులో పాంచరాత్రం యాగశాలలో జరుగుతున్నటువంటి సుదర్శన యాగానికి పూర్ణాహుతి నిర్వహించబోతున్నారు మాన్య మహోదయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సనాతన ధర్మ పరిరక్షణార్థం రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందడం కోసం, పాడి పంట అభివృద్ధి కోసం, ప్రకృతి మాత అనుగ్రహం కొరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య మహోదయులు శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి శ్రీయుత కొట్టు సత్యనారాయణ గారి దంపతుల దీక్షాధారణతో దేవాదాయ ధర్మదాయ శాఖ పర్యవేక్షణలో ఈ యొక్క ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. గత వారం రోజులుగా అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వేద పండితుల పర్యవేక్షణలో వేదఘోషతో ఋత్వికుల ఆధ్వర్యంలో 4 యాగశాలలు, పాంచరాత్ర యాగశాల, వైదిక స్మార్త యాగశాల, వైఖానస యాగశాల, శైవాగమ యాగశాల,
ఇత్యాది 4 యాగశాలలందు కూడా 108 కుండలాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో చక్కగా మన ధర్మాన్ని పాటిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ చక్కగా ఈ గత వారం రోజులుగా కూడా యజ్ఞాలు హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మాన్య మహోదయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు పాల్గొని ఆ యొక్క పాంచరాత్ర యాగశాలలో ప్రవేశించారు. అక్కడ ఆశీస్సులు అందుకున్న అనంతరం వైదిక స్మార్త యాగశాలలోకి వస్తారు. అనంతరం వైకానస యాగశాలలోకి, ఆ తర్వాత శైవాగమ యాగశాలలోకి వచ్చేస్తారు. తదుపరి శ్రీ లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేసి తదుపరి పూర్ణాహుతి మహాపూర్ణాహుతి కార్యక్రమంలో వారు పాల్గొంటారు. వారికి రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన స్వాగతం పలుకుతున్నాం. ఈ యొక్క యజ్ఞశాలల చుట్టూ ప్రదక్షిణలు చేసి యజ్ఞ ఫలాన్ని పొందడానికి విచ్చేసిన భక్త మహాశయులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, భక్తులకు అందరికీ కూడా రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం, సుస్వాగతం. పాంచరాత్రం యాగశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు, విశాఖ శ్రీ శారదా పీఠ ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మనమంతా దాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్నాం. ఈనాటి అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం, రాష్ట్ర సస్యశ్యామలంగా ఉండడం కోసం, ప్రజలు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాభివృద్ధితో ఉండడం కోసం, అలాగే పాడి పంటలు అభివృద్ధి చెందడం కోసం, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఉండడం కోసం తలపెట్టినటువంటి ఒక మహాయజ్ఞ సంకల్ప దీక్ష కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు, విశాఖ శ్రీ శారదా పీఠ ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు పూర్ణాహుతి కార్యక్రమంలో పాంచరాత్రం యాగశాలలో వారు పాల్గొంటున్నారు.
మాన్య మహోదయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం పాంచరాత్ర యాగశాల నుంచి వైదిక స్మార్తం యాగశాలకి పయనమయ్యారు. అక్కడ ఆశీర్వచనాలు తీసుకొని అనంతరం వైదిక స్మార్త యాగశాలలో వారి ఆ యొక్క పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి శైవాగమ యాగశాలకి, వైకానస యాగశాల నుంచి శైవాగమ యాగశాలలో ప్రవేశించి అక్కడ కూడా పూర్ణాహుతి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైదిక స్మార్తం యాగశాలను చేరుకోబోతున్నారు. వారితో ఉన్నారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు, విశాఖ శ్రీ శారదా పీఠ ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమంలో, మహాపూర్ణాహుతి కార్యక్రమంలో వైదిక స్మార్తం ఆగమానికి చేరుకుని మహాపూర్ణాహుతి నిర్వహించబోతున్నారు.
హలో 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 ఇదిలేంది మంటదా కదా హలో 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 గిడదత్తో
హలో 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 టెస్టింగ్ ఓం నమ హలో హలో ఓం నమ శివాయ. హలో 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 అక్షరాక్షస పిశాచ అక్షరాక్షస పిశాచ ప్రహరాక్షస సాక్షిణి మోహిని శిరోహ శిరోరోహ నేత్రోహ హలో హలో పుష్టాది మహారోగ నివారణి మనోగం సీఎం రోగం రాం హ్రీం రోం శివసూర్యాయ నమః. హలో హలో శివాయ. నమ శివాయ. హలో 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 నమ శివాయ. నమ శివాయ. హలో కరుణేశ్. బాలు అవర్గలే. హలో 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 చెక్. వారందరికీ కూడా ప్రత్యేకంగా హలో హలో ఒకసారి చెప్పొస్తావా?
హలో ఇప్పుడు ఇక్కడే కూర్చోబెడతామా అండి కుర్చీలు అవసరం లేదండి రాజమండ్రి நீ அப்படிதான் பண்ற தம்பி சூர்யாண்ணா சாரி நமச்சானா நமச்சானா மைக்லாம் எனக்கு சும்மா தான் இருக்கு படம் பார்க்குறியோ பாட்டு கேட்குறியோ హలో ఆహా கேண்டிடேடியா போதும் 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 போதும்யா
मोहय मोहय नानारूपाकृतिः शीघ्रं दर्शय दर्शय ह्रीं स्वाहा ॐ ह्रीं श्रीं क्लीं ह्रीं ह्रीं महामाये जगन्मोहिनी सर्वजनवाङ्मनः कायश्चक्षुश्रोत्रघ्राणप्राणान् मोहय मोहय स्वेच्छा कुतूहलं शीघ्रं दर्शय ह्रीं स्वाहा ॐ नमो भगवते अपवादहरे महाक्रूरे सर्वशत्रुविमर्दिने साध्यस्य मनः क्षोभं कुरु कुरु स्वाहा ॐ शरणागत दीनार्तपरित्राणपरायणे सर्वकार्तिहरे देवि नारायणि नमोऽस्तुते ॐ ऐं नमः उच्चष्ट क्लीं मातङ्गे सौः सर्वजनवजङ्गरि स्वाहा अक्षस्पन्दं च दुःस्वप्नं बुधस्पन्दं च दुस्तजो दुश्चित्तं दुर्गतिं रोगं भयन्नाशय शाङ्करी ॐ नमो लक्ष्म्यै नमः सरस्वत्यै नमो रत्यै नमः प्रीत्यै नमः कीर्त्यै नमः शान्त्यै नमः पुष्ट्यै नमः स्तुष्ट्यै नमः कीर्त्यै नमो ज्येष्ठायै नमो रौद्र्यै नमः शान्त्यै नमो वामायै श्रद्धायै नमः क्रियाशक्त्यै नमो लक्ष्म्यै नमो सृष्ट्यै मोहिन्यै नमः प्रमथिन्यै नमः आश्वासिन्यै नमो वीत्यै जन्मालिन्यै नमः सुरानन्दायै बुद्धिकायै नमो नमः स्वाहा मातङ्गीश्वर्यै नमो नमः पूर्णाहुतिमुत्तमाञ्जहोति सर्वं वै पूर्णाहुतिः सर्वप्रोदे अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठते ॐ ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः ॐ नमो भगवते श्रीराजमातङ्गेश्वरी सर्वजनमनोहारिणी सर्वमुखरञ्जनी क्लीं ह्रीं श्रीं सर्वराजवशङ्करी सर्वस्त्री पुरुषवशङ्करी सर्वदुष्टमुखवश सर्वदुष्टमुखरी सर्वलोकवशङ्करी अभीष्टं मे सर्वजनं मे वशमानय स्वाहा सौः क्लीं ऐं श्रीं ह्रीं ऐं उत्स्वाहा माता महाराज्ञे पदे हर हर वसोर्दारान्धोतिवसोर्मेदारा सदिति वा एषा हूयते कृतस्धारा मुस्मिन् लोके भिन्नमानोपदस्तदाज्येन दोतेजो अत्यन्ते जोपसोर्धारा तेजसैवास्मै तेजो वरुन्धे थोकामावै वसोर्दारा कामाने वरुन्धे या देवी सर्वभूतेषु विष्णुमायेति जुब्धिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या सर्वभूतेषु निद्रारूपेण संस्थिता नमस्तस्यै नमो नमः पार्वती पदये हर हर महादेव जय जय हे जगदम्बे परे कल्याण हेतवे सर्वालंकार भूषिते माता महाराज्ञे पूर्णाहुति मुहूर्त शुभ मुहूर्तो अस्तु अस्मिन् मुहूर्त काले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्य बल सिद्धिरस्तु
హలో ఓం స్వస్తినా మేధామచ్చునా భగస్వస్తిధర నర్వణ స్వస్తి భూషాధరాధాతున స్వస్తిత్యావా పృథివే సుజేతునా స్వస్తయ వాయుమపప్రభామహే సోమో స్వస్తి పవనస్తయత్పదే బృహత్పదం దర్వగణం దత్తయ స్వస్తయ ఆదిత్యాసో భవంతునా విశ్వే దేవానా అద్యా స్వత్తయ వైత్వానరవసరక్త స్వత్తయ దేవావంద్రభవత్వత్తయ స్వస్తినా రుద్రపాతోహదః స్వస్తి మిత్రావరుణా స్వస్తి పత్యేరేవతే స్వస్తి నయేంద్రచాగ్రచ్చ స్వస్తి నః అదితే కృషే స్వస్తి బంధామనుచరేమ సూర్య చంద్రమసా వివ పునర్దదాగ్రదా జానదా సంగమేమే సత్యేనందార్క్యమరిట్టనేమిర్ మహద్భూతం వాయసం దేవదానాం అసురగ్నమింద్రదగం సమస్తప్రహత్యదో నావ మివారహేమ అగంభమజమాంగర సంగయోంజ స్వస్యాత్రేయం మనసా సతార్క్యం ప్రేదభానిత్తరణం ప్రపద్య స్వస్తిదం బాధ స్వభయన్నాస్తు దేవేం వాజమజనయంత దేవాస్తాం విత్వరూపశవ వదందే సానామంద్రశమార్చందనాదన్ యత్మానపదట్టుదైదు కౌసల్యా ప్రియనందనారగపదే కోదండదేక్యాగుర్ ఇమాన్ పంకజలాజనతరుణధత్తే దామనావల్లభ రామత్యత్రణిపరహనాగుణనిధర్కంభేరవార్ కాగుత్సాన్వయ సంభవత్సభవతాం కుర్యాత్ సదా మంగళం కనిక్రదజ్జనశామ్రప్రభాన ఇయర్తివాజమది సుమంగళచ్చదుగుణ భవాది మాత్వాగాజిదవివ మాత్వాచేన వత్వదేన్మాధుపన్నా మాత్వా విదతి సమా విజయహత్తా పితృయా మన ప్రతిక్రక్రక్తమంగళ భద్రవాదేవదేహ అవక్రందదక్కినతో గృహాణాంతమంగళ భద్రవాదే సగుంద మానస్తేన శతమాగతో బృహత్వదేమ వదద సువేరా ప్రదక్షిణద విగృణందికారభవయోవదంత అర్ధుదాసగుందయ ఉభే వాదో వదతి సామగాయభ గాయత్రంజత్రైష్టభంజానురాజతే ఉత్కాదేవ సగుణ సామగాయతే బ్రహ్మపుత్రయ వసవనే సగుంసతే వృషేవ వాజేజమతే రవేత్యా సర్వదా నత్యగుణ భద్రమావద విశ్వదా నత్యగుణ పుణ్యమావద సంభ్రాజంజ విరాజంజ విశ్రేర్యాజనాగ్రహే లక్ష్మీరాట్రత్తయామగేదయామాసగోంద్రయామతే సంతదత్రేరత్తో సమస్తమంగళాని భవంతు నిత్యత్రేరత్తో నిత్యమంగళాని భవంతు శ్రియకాంతాయ కళ్యాణనదయ నదయర్తన శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం గోసలేంద్రాయ మహనీయ ఆత్మన చక్రవర్తి ధనాజాయ సార్వభౌమాయ మంగళం మంగళాశాసనపరేర్మదాచార్య పురాగమై సర్వే చ పూర్వైరాచార్యై సత్కృతాయాత్ మంగళం. విభన్యవాజాకృవాం సత్తమాందద విష్ణోర్యత్పరమం పదం ఓం కనిక్రదజ్జనశామ్రప్రభాన సుమంగళచ్చ గుణ భవాది మాత్వ చిదవిద
మాత్వా చేన వద్వదేన్మాధుపన్న మాత్వా యుమాన్ వీర క్రగత్వ మంగళ భద్రవాదేవదేహ అవక్రంద దక్షిణతో గృహాణ తేన ఏ శతమాగసాత బృహత్వదేమ విదదే సువీరా ప్రదక్షిణదపి గృణందే గారవయోపదంద అజుదాసకుంతయ ఉభయవాస హలో ఉద్గాదేవ శకునే సామగాయ జన్మపుత్రాయ వసవనే జందసి వృషేవ వాజి సుషమతిరవీత్యా సర్వతో నశ్యకునే భద్రమావద విశ్వతో నశ్యకునే పుణ్యమావద ఆవదం స్వం శకునే భద్రమావద తూష్ణీవాసీన సుమదంజిగిధ్యన యదుత్పదన్ వదసి కర్కరిర్యథ బృహద్వదేమ విదదే సువీరా దేవేం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూప బసవో వదంతి సానో హలో హలో ఏకం పంచ సప్త నవ ఏకాదశ పూర్ణాహుతిముత్తమాంజోదే సర్వమేవాప్నోదే అస్యామేవ ప్రతిష్టతే సప్తదే సప్త జప్పా సప్తర్జయ సప్త ప్రియాణే సప్తహాత్ర సప్తధాత్వా జంద్ర సప్తయో నేరాపుణత్వా ఘృతేన స్వాహ ద్వే చత్వారే షడ్ సప్త నవ ఏకాదశ పూర్ణాహుతిముత్తమాంజోదే సర్వమేవాప్నోదే అస్యామేవ ప్రజదత్తదే స్వామి ఒక్కసారి ఓం ప్రదాన విద్వాన నత్తవృదే నమో నమః తంజోమి మనస ఓం ప్రదాన విద్వాన నత్తవృదే నమో నమః తంజోమి మనస మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం తేజః ఆయుః ఆరోగ్యం శ్రియం దేహి మే హవ్యవాహన
ఓం నమ ఇతి అనేను హోమేన భగవాన్ సర్వాత్మక పునః అధికార సిద్ధిరస్తు మనోవాంఛిత బల సిద్ధిరస్తు సర్వత్రా క్షేమ దేశ రాష్ట్ర ప్రజానాం క్షేమస్థైర్య విజయారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు ఉన్నత అధికార సిద్ధిరస్తు మనోవాంఛిత బల సిద్ధిరస్తు. హలో ఓం గణ బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిః శ్రీరసాధనో దేవే సరస్వదేవాజేభిర్వాజనేవతే శ్రీనామవిత్రయవతు బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరిహవం పరివాదం పరిక్షపో దుస్వప్నం దురిదిదం తద్విజభ్యో దిశామ్యహం అనహోతం పరిహోతగం మృగస్య శ్రుతమక్ష్ణయా తద్విషద్భ్యో దిశామ్యహో ఆరాత్తే అగ్నిరస్త్వారాత్మరసురస్తు నివాతే త్వాభివర్షతు స్వస్తి తేస్తు వనస్పతే స్వస్తి మేస్తు వనస్పతే గుత్సదే రుద్రాయ గుత్సదే గోస్థమసి నమస్తే అస్తు మామాహి గుంసేః శివద్రో నమస్తే అస్తు మామాయుగుంసే శకునే సామగాయతి ప్రయవసవనేశుగుంసే ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా దేవదేవేశ సమాఖ్యాభ్యంతరశుచి ఓం హాం మాత్వాయ నమః స్వాహా ఓం హ్రీం విద్యాదత్వాయ నమః స్వాహా ఓం హోం శివదత్వాయ నమః స్వాహా ఓం హాం శాంత్యతీతకలాయ నమః అస్య భగవతో దేవదేవస్య అగణితానేక దివ్యావతారస్య ఆదిమధ్యాంతరహితస్య సకల భువన సంరక్షణ విచక్షణ సృష్టి సంహార తిరోధానానుగ్రహకారకస్య అస్యాం శ్రీమతో అష్టోత్తరకుండాత్మక చండీ రుద్రశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞ మహోత్సవ కర్మ సాంగతా సిద్ధ్యర్థో మహాపూర్ణాహుతిం హోష్యామి ధియో యో న ప్రచోదయాతో మాపో జ్యోతిరసామృతం బ్రహ్మభూర్భువస్సు వరో మమ ఉపాత్త యజమానస్య ఉపాత్త పూర్వోక్తకాలే పూర్వోక్త ఏవం విశేషణ విశిష్టాయాం శుభదినో విశేషిష్టాయాం శోభాతిదో అస్య యజమానో యజమానస్య కంభాల గోత్రోద్భవస్య ఆరుద్రా నక్షత్ర జాతోద్భవస్య యడుగూరి సందిడి వంశోద్భవస్య
హలో చదువుతున్నానమ్మా ఆరుద్రా నక్షత్రోద్భవస్య జగన్మోహన్ రెడ్డి నామధేయస్య రోహిణీ నక్షత్ర నక్షత్రోద్భవతి భారతీ దేవి నామినీం పునర్వసు నక్షత్రోద్భవతి హర్షా నామినీం విశాఖ నక్షత్రోద్భవస్య వర్షా నామినీం క్షేమస్థైర్య అనండి క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అస్మిన్ ఆంధ్ర రాష్ట్ర ప్రదేశే సకల జనానాం క్షేమ ధైర్య విజయ అభయ సంక్షేమార్థం అత్ర స్థిత రుద్ర చండీ రాజశ్యామల సుదర్శన సమేత శ్రీ మహాలక్ష్మి యాగాంతర్భూత అతిరుద్ర యాగాఖ్యం పూర్ణాహుతి హోమాఖ్యం కరిష్యే. నీళ్ళు తాకండి సజ్జోజాతాయ వై నమో నమః భవే భవేనాది భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః స్వాహా. సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः స్వాహా. ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. త్రీణి చత్వారి పంచ షడ్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ త్యాజ్యం గృహీత్వా పూర్ణాహుతిమత్తమాన్ జుహోతి. సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథోయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతే. సప్తదే అగ్నే సమిధః సప్త జిహ్వా సప్త రుచయ సప్త నామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాస్వాయంసి సప్తయోనిరా పునస్వాఘృతేన. ఓం హోం నేత్రత్రయాయ షిట స్వాహా. తన్మహేశాయ విద్మహే వాగ్వశుద్ధాయ ధీమహి తన్నః శివ ప్రచోదయాత్. గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఈశానః సర్వ విద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. ఓం వసోద్ధారాం జిహోతి వసో మేధారా దతజీవా ఏషా కుతశ్చ వా ఏన మేషాధారామస్మిల్లోకే పిన్వమ ప్రతిష్ఠతాజ్యేన జిహోతి తేజో వాజ్యం తేజో వసోద్ధ తేజసేవాస్మై తేజో వరుంధే అదో కామా వై వసోద్ధ కామానేవావరుంధే. శంచ మే ప్రియశ్చ మే ప్రియంచ మే కామశ్చ మే కామశ్చ భద్రంచ మే శ్రేయశ్చ మే వశ్యశ్చ మే యశ్చ మే భగశ్చ మే ద్రవిడంచ తాచ మే దత్తాచ మే క్షేమశ్చ మే తదిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే జ్ఞాతంచ మే సూశ్చ మే ప్రసూశ్చ మే శీరంచ మే లయశ్చ మార్తంచ మే మృతంచ క్ష్మంచ మే నామయశ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయుష్మంచ మే నమిత్రంచ మే భయం చ మే సుఖం చ మే శయనం చ మే శూచాచ మే శీనం చ మే స్వాహా. తస్ముహూర్తోస్తు భవంతో మహాంతో న గృహంతు పూర్ణాతి ముహూర్తస్సు ముహూర్తోస్తు. యాపలా పుష్పాయాశ్చ పుష్పినే
తత్పదే ప్రచోదాస్తానో మంచం త్వగం వసః. తీసుకో. ఉత్తమ శ్లోకో అస్తు. శత సంవత్సరం దీర్ఘమాయు. తథాస్తు. రాజాధిరాజాయ प्रजयशाहिने नमो वयन्वै श्रवणाय कुर्महे तमे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु. कामेराय वै श्रवणाय महाराजाय नमः. భవంతు. పూర్ణావతి దేవతాభ్యో నమః. ఉత్తమాంజహోతే సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి. అథోయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్టతే. సప్తతే అగ్నే సప్తయుః సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వా యజంతి సప్తయోనీరా పృణస్వాఘృతేన. ఓం హౌం శివతత్వాయ శివాయ ఔషధ స్వాహా. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి. పదవ్యో సారేతే ఏకదా బ్రహ్మణముపహరతే ఏకదైవ యజమానాయుస్తేజో దధాతే. విరాజం చాభిశ్చేర్యాచనో నమస్కరోమి హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. పదయే హర హర మహాదేవ హర. ఓం శక్తి. చేయనున్నది కొద్దిసేపటి అనంతరం ఆ యొక్క కార్యక్రమంలో మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని బయటకు వస్తున్నారు మన మాన్య మహోదయులు ముఖ్యమంత్రి వర్యులు. అనంతరం ఇక్కడ వేదిక మీద అనంతలక్ష్మి అమ్మవారికి అభిషేకాలు చేస్తారు. స్వామీజీల అనుగ్రహాన్ని
కార్యక్రమాలు లో కూడా మనం లైవ్ లో వీక్షిస్తున్నాం. వస్తా ఉంది. ఐఎన్పిఆర్, పోలీస్ శాఖ వారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మున్సిపల్ శాఖ వారు, దేవాదాయ శాఖ ఇత్యాది అన్ని శాఖలు కూడా సమిష్టి కృషితో ఈ యొక్క యజ్ఞ మహోత్సవాన్ని దిగ్విజయం చేస్తున్నారు. వారందరికీ పేరు పేరున దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన అభినందనలు తెలియజేసుకుంటున్నాం. 4 ఆగమాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని లోక కళ్యాణం, లోక రక్షణ కోసం, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యవంతులుగా ఉండాలని, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పాంచరాత్రం, వైదిక స్మార్తం, వైకానసం, శైవం 4 ఆగమాలలో యాగ క్రతువులు జరిగిన తర్వాత పూర్ణాహుతి చేయడం అనేది పరిపాటి. ఆ పూర్ణాహుతి కార్యక్రమాన్ని, మహాపూర్ణాహుతిని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించి అనంతరం మరికొద్ది క్షణాల్లో వేదిక మీదకు విచ్చేయనున్నారు. వేదిక మీద అనంతలక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకం, ఆ తర్వాత పీఠాధిపతుల ఆశీర్వచనాలు, వైదిక బ్రాహ్మణుల మంత్రోచ్చారణల మధ్య వారి యొక్క ఆశీర్వచనాలు, వేద ఆశీర్వచనం, ఇవన్నీ రాష్ట్ర ప్రజలందరి తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేపట్టబోతున్నారు. అందరికీ అభివాదం చేస్తూ మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని ముగించుకుని మరికొద్ది క్షణాల్లో వేదిక మీదకు విచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదిగో వస్తున్నారు మన మాన్య ముఖ్యమంత్రి, మాన్య మహోదయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 యాగశాలలో కూడా మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సంకల్ప వేదికపైకి వస్తున్నారు. అనంతలక్ష్మి అమ్మవారికి అభిషేకాలు చేయడానికి, రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందడం కోసం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకు, రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందడం కోసం, రాష్ట్ర సస్యశ్యామలంగా రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం మాన్య మహోదయులు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అష్టోత్తర శత కుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సహిత సుదర్శన మహాయజ్ఞాన్ని నిర్వహించారు. విశేషమైన పూజలు చేయడానికి విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పీఠాధిపతులచే ఆశీర్వచనం పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మంత్రాలయం రాఘవేంద్ర మఠం శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి వారిచే ఆశీర్వచనం అందుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరికొద్ది క్షణాల్లో అనంతలక్ష్మి అమ్మవారికి అవధూత దత్తపీఠం పీఠాధిపతులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారిచే ఆశీస్సులు అందుకుని మరికొద్ది క్షణాల్లో అనంతలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించబోతున్నారు. ఓం ఆచమ్య కేశవాయ స్వాహా. ఓం ఆచమ్య కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా. ఆచమ్య కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా. గోవిందా విష్ణు మధుసూదన త్రివిక్రమ భావన శ్రీకర జనార్దన శ్రీకృష్ణాయ నమః. పరబ్రహ్మణే నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషి దైవీ గాయత్రీ చంద్ర పరమాత్మా దేవత ప్రాణాయామే వినియోగ. ఓం భవః, ఓం స్వాహా, ఓం మహాంజనః, ఓం సత్యం, ఓం దక్షవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రచోదయాదో. ఓమాభోజ్యోతిరజామృతం బ్రహ్మభూర్భవశ్వరం శుభే శోభనే పదే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా బ్రహ్మణార్థే మన్వంతరే పాదే వర్షే దక్షిణ దిగ్భాగే శ్రీవేంకటాచలచోత్తర దిగ్భాగే కరణాచలస్య పూర్వ దిగ్భాగే శ్రీరంగస్యోత్తర దేశే
गोदावर्योन्मध्यदेशे भगवदालयाम् वर्तमानं व्यावहारिकचान्द्रमानेन संवत्सराणां मध्ये उत्तरायणे सागमासे नक्षत्रशुभयोग शुभकरण एवं यजमानाय गोत्रस्य नामधेयस्य यजमानस्य कंबालगोत्रोद्भवस्य आरुद्राक्षरजातस्य वयस् जगन्मोहन रेड्डी नामधेयस्य धर्मपत्न्याः रोहिणीनक्षत्रजातस्य भारती नाम्याः पुनर्वसुनक्षत्रजातस्य हर्षिणी समेतस्य विशाखनक्षत्रजातस्य वर्षा समेतस्य कुटुम्बानां क्षेमश्रीजभयायुरारोग्य ऐश्वर्यावृद्ध्यर्थं श्रीमहालक्ष्मीदेव्यै नमः। परिपूर्ण अनुग्रह प्रसाद फलसिद्ध्यर्थं महायागान्ते श्री महालक्ष्मीदेवी नमः विशेष स्नपन सहित विशेष आराधनं च करिष्ये। महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। वेदाशीर्वचन గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను వేద పండితులు వారి ఆశీర్వచనాలను అందజేస్తున్నారు. शतञ्जीवजरदा वर्धमान इत्युपनिगमो भवति शतमिति शतं दीर्घमायुर्मरुतानावर्धयन्ति नव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः आयुर्दा अग्ने हविषाजुषाणो घृतप्रदेको घृतयो निरेधे घृतं वेत्वा मधुचारुगव्यं विदेव पुत्रमभिरक्षतादिमम् पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विलिवाग्निहोत्रं जुह्वते य उचैन देवं वेद संभवे संभवे नमो नमः संभवे तत संभवे नमो नमः संभवे भवे तत संभवे संभवे तमयो भव मयो भवे संभवे संभवे तमयो भवे संभव इति संभवे तमयो भव मयो भवे तमयो भवे तमयो भवे तमयो भवे मयो भव तमयो भव मयो भव नमो नमस्तमयो भव मयो भव नमः मयो भव इति मया भवे नमो नमस्तत नमः शङ्कराय शङ्कराय नमस्तत नमः शङ्कराय
नमः शंकराय शंकराय नमो नमः शंकराय तत शंकराय नमो नमः शंकराय शंकराय तत शंकराय शंकराय तमयस्कराय मयस्कराय शंकराय शंकराय तमयस्कराय शंकराय शंकराय तमयस्कराय मयस्कराय ततमयस्कराय 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 मयस्कराय ततमयस्कराय मयस्कराय तनमो नमस्तमयस्कराय मयस्कराय तनम मयस्कराय मयस्कराय तनमो नमस्त नमः शिवाय शिवाय नमस्त नमः शिवाय नमः शिवाय शिवाय नमो नमः शिवाय तत शिवाय नमो नमः शिवाय शिवाय तत शिवाय शिवाय तत शिवतराय शिवतराय तत शिवाय शिवतराय 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 तत शिवतराय तत शिवतराय तत शिवतराय शिवतराय तनमो नमस्त शिवतराय शिवतराय तनमः शिवतराय शिवतराय तनमो नमस्त नमस्तीर्थ्याय तीर्थ्याय नमस्त नमस्तीर्थ्याय आदित्याय तेजो भव विष्णुर्भस्रीमा भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव धान्यं धनं पशुं बहुपुत्रल शतसं दीर्घमायु వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం పుణ్యాహుతి కార్యక్రమం పూర్తి చేసుకుని అనంతలక్ష్మి అమ్మవారి పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనం అందుకుని రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు తలపెట్టినటువంటి ఒక యజ్ఞ సంకల్ప దీక్ష కార్యక్రమం పూర్తి చేసుకున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సనాతన ధర్మ పరిరక్షణ కొరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందడం కోసం రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందడం కొరకు పాడి పంట అభివృద్ధి ప్రకృతి మాత అనుగ్రహం కొరకు వారికి వచ్చినటువంటి మహా సంకల్పమే ఈ యొక్క మహాయజ్ఞం అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం అత్యంత వైభవపేతంగా భక్తి భావంతో గత 6 రోజులుగా మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ యొక్క ఆగమ పండితుల ఆధ్వర్యంలో ఋత్వికులందరూ కూడా 600 మంది పైచులకు ఈ 4 యజ్ఞశాలలందు కూడా 108 కుండలలో అత్యద్భుతంగా భక్తిభావంతో నిర్వహించినటువంటి ఈ మహాయజ్ఞ కార్యక్రమం పూర్తయింది. ఆ యొక్క మహాయజ్ఞంలో మహాపూర్ణాహుతి కార్యక్రమంలో రాష్ట్ర మాన్య మహోదయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొని ఆ పూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేసుకునే అనంతరం ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అనంతలక్ష్మి అమ్మవారికి అభిషేకాలు చేసి అక్కడ ఉన్నటువంటి పండితులచే ఆశీస్సులు పొందారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరి చేపట్టినటువంటి ఈ యొక్క మాత్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీయుత కొట్టు సత్యనారాయణ గారు ఇప్పుడే పూలమాలతో సత్కరించారు. ఆ పక్కనే దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీయుత శ్రీరామ సత్యనారాయణ గారు కూడా మనం చిత్రంలో చూస్తున్నాం. భక్తి ఛానల్లో, సాక్షి ఛానల్లో, వివిధ ఛానల్స్ అన్నింటిలో కూడా ఈ యొక్క లైవ్ టెలికాస్ట్ వీక్షిస్తున్నారు. భక్తులంతా కూడా ఐఎండ్పిఆర్ ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తూ ఉంది. భక్తులంతా కూడా భక్తి భావంతో ఈ యజ్ఞశాలల చుట్టూ ప్రదక్షిణలు చేసి యజ్ఞ ఫలాన్ని పొందుతున్నారు. అనంతరం యజ్ఞ మహోత్సవానికి విచ్చేసినటువంటి వేలాది మంది భక్తులందరికీ కూడా అన్నప్రసాదం, యజ్ఞ ప్రసాదంగా అన్నప్రసాదాన్ని దేవాదాయ శాఖ అందించనుంది. కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనఃపూర్వకమైనటువంటి ధన్యవాదాలు దేవాదాయ శాఖ పక్షాన తెలియజేస్తున్నాను.
सर्वाभिरेवैनं देवताभिरुद्धरते यावदेर्वै देवतास्ताः सर्वा वेदविदब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीरङ्गे देवता प्रीणादे पर्याप्यानन्दरा स्तोमोतिरात्रोत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति। రాష్ట్ర దేవదయ ధర్మదయ శాఖ వారి తరపున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే వేద పండితుల ఆశీర్వచనం అందుకుని అందరికీ అభివాదం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లోక కళ్యాణం కోసం, లోక సుభిక్షం కోసం, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్రాభివృద్ధి జరగాలని, ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యవంతులుగా ఉండాలని వేద పండితులు ఆశీర్వచనం చేశారు. మాన్య మహోదయ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క సంకల్పంతో రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ మహాలక్ష్మి యజ్ఞాన్ని గత 6 రోజులుగా అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో మనం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించుకున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పం చేసినటువంటి మాన్య మహోదయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ వారి యొక్క సంకల్పాన్ని దీక్షగా తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి శ్రీయుత కొట్టు సత్యనారాయణ గారు దేవాదాయ శాఖ మంత్రులు అంతరం ఆ యొక్క కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీయుత శ్రీరాము సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా ఈ యొక్క ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. శోభాయమానంగా ఉంది. ఈ యొక్క వేదిక అంతా కూడా భక్తులతో నిండి ఉన్నది. ఈ యొక్క యాగశాలల చుట్టూ భక్తులంతా కూడా ప్రదక్షిణలు చేసి యాగ ఫలాన్ని పొందుతున్నారు. అనంతరం భక్తులందరికీ కూడా దేవాదాయ శాఖ పక్షాన తీర్థ యజ్ఞ ప్రసాదంగా అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. దయచేసి ఆ అన్నప్రసాద వితరణ ప్రతి ఒక్కరూ స్వీకరించి తరించి కోరుతున్నాం. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి, రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందడం కోసం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోరి పాడి పంట అభివృద్ధి, ప్రకృతి మాత అనుగ్రహం కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య మహోదయులు శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రులు శ్రీయుత కొట్టు సత్యనారాయణ గారి దీక్షాధారణతో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీయుత శ్రీరాము సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో ఈ రోజున ఈ యొక్క మహాయజ్ఞాన్ని అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞాన్ని అత్యద్భుతంగా ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వేద పండితులు, మరి ఆగమ పండితులు, ఋత్వికులు అందరూ కూడా 600 మంది పైచులకు ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై రాష్ట్ర శ్రేయస్సు కొరకు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రజా ప్రతినిధులకి, మంత్రులకి, శాసనసభ్యులకి, ఎమ్మెల్సీలకి, ఇంకా ఇతర అధికారులకు, అనధికారులకు, ఇటు రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన, అటు ఐఎన్పిఆర్ పక్షాన కూడా మనపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అందరికీ యజ్ఞ ప్రసాదంగా అన్నప్రసాద వితరణ. సర్వే జనా సుఖినో భవంతు. లోక కళ్యాణం కోసం, లోక సంరక్షణ కోసం తలపెట్టినటువంటి అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ మహాలక్ష్మి యజ్ఞం కార్యక్రమాన్ని పూర్ణాహుతి కార్యక్రమంతో పూర్తి చేసుకుని, అలాగే వేద పండితుల ఆశీర్వచనం పొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజల అభివృద్ధి జరగాలని, ఆర్థిక అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి గారు సంకల్పించిన ఈ విశేష యజ్ఞ సంకల్ప దీక్ష కార్యక్రమం పూర్తి చేసుకుని ముందుకు సాగుతున్నారు. మాన్య మహోదయులు ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ కూడా అభివాదం తెలియజేస్తున్నారు. ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. వారి యొక్క సంకల్ప బలమే ఈ రోజున ఈ యొక్క పండగ వాతావరణం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా పండగ వాతావరణంగా నెలకొంది. రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా
హలో. యజ్ఞ ప్రసాదంగా అన్నప్రసాద వితరణ ఈ యొక్క ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పడమర గేట్ నెంబర్ 3-4 దగ్గర ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పోలీస్ శాఖ వారికి, రెవెన్యూ శాఖ వారికి, I&PR వారికి, దేవాదాయ శాఖ సిబ్బందికి, మున్సిపల్ శాఖ వారికి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి, వాటర్ డిపార్ట్మెంట్ వారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా గేట్ నెంబర్ 3 and 4 దగ్గర యజ్ఞ ప్రసాదంగా అన్నప్రసాద వితరణ దేవాదాయ ధర్మదాయ శాఖ ఏర్పాటు చేసింది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆ పడమర వైపు ఉన్నటువంటి గేట్ నెంబర్ 3-4 దగ్గర మీకై ఏర్పాటు చేసినటువంటి అక్కడ ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు 40 కౌంటర్ల పైచీలకు ఏర్పాటు చేశారు. అందరికీ ప్రతి ఒక్కరికి అన్నప్రసాద వితరణ చేయాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క మహాయజ్ఞాన్ని జయప్రదం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరి రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందడం కోసం, రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి, పాడి పంట అభివృద్ధి చెందడానికి, ప్రకృతి మాత అనుగ్రహం కోసం రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన ఆ యొక్క ముఖ్యమంత్రి గారి సంకల్పంతో అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞంలో చివరి రోజు ఈరోజు మన మాన్య మహోదయులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొని మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని అనంతరం వారి యొక్క కార్యక్రమం నుంచి అందరికీ కూడా అభివాదం తెలియజేసుకుంటూ బయటికి వెడలి వెళ్ళారు. ఆ ప్రజల యొక్క శ్రేయస్సు కోరి తలపెట్టిన ఈ యొక్క కార్యక్రమం ఇదంతా కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. అందరికీ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన ఈ యొక్క అన్నప్రసాద వితరణ పడమర వైపు గేట్ నెంబర్ 3 and 4 వద్ద 40 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా ప్రార్థన. అన్నప్రసాదం అంటే మరేదో అనుకోవద్దు. భోజనాలు ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేయడం అయింది. ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై తరించినటువంటి ప్రతి ఒక్క భక్తులకి, అధికారులకి, అనధికారులకి, వివిధ శాఖ సంబంధించినటువంటి అధికారులకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరినీ స్వాగతిస్తున్నాం. ఈ యొక్క ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పడమర వైపు ఉన్నటువంటి గేట్ నెంబర్ 3 and 4 దగ్గర మీ అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. యజ్ఞ ప్రసాదంగా ఆ యొక్క భోజనాలు తిని మీరు తరించవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూడా 4 యాగశాల చుట్టూ ఉన్నటువంటి క్యూ లైన్లలో ప్రదక్షిణలు చేసి యజ్ఞ ఫలాన్ని స్వీకరిస్తున్నారు. చాలా చక్కగా ప్రతిష్టాత్మక